హాయ్ ఫ్రెండ్స్, ఎన్టీఆర్ గారితో పాటు పోటీగా సినిమా చేశారు సూపర్ స్టార్ కృష్ణ గారు. కానీ ఆయన ముందు ఆయన నిలవలేకపోయారట. రామారావు గారు ఎంత చెప్పినా వినలేదు. దీంతో ఆయనకు చేదు అనుభవమే ఎదురైంది. ఎన్టీఆర్ గారు అంటే పౌరాణిక చిత్రాలకు పెట్టింది పేరు. ఎన్టీఆర్కి పేరు తెచ్చిన చిత్రాలన్నీ పౌరాణికాలే. వాటిలో ఆయన్ని కొట్టేవారే లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అందుకే రాముడు, కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలకే ఆయనే సాటిగా నిలిచారు. తెలుగు ఆడియన్స్ని అలరించారు. పౌరాణిక చిత్రాల్లో ఎన్టీఆర్తో పోటీ పడితే ఏ హీరోకైనా చేదు అనుభవాలు తప్పవు. అలా సూపర్ స్టార్ కృష్ణ గారికి ఒక చేదు అనుభవం అయితే ఎదురైందట. కృష్ణ గారు అప్పట్లో ఎన్టీఆర్ గారికి పోటీగా సినిమాలు తీస్తున్నారు. సీఎంగా ఉన్నప్పుడు ఆయనకు వ్యతిరేకంగానూ సినిమాలు చేశారు. అయితే కురుక్షేత్రం సినిమా సమయంలో మాత్రం ఎన్టీఆర్ గారికి పోటీగా చేశారట కృష్ణ గారు. ఈ మూవీ కోసం కాస్టింగ్ జరుగుతుంది. కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్టర్, ఆంజనేయులు గారు నిర్మాత, అర్జునుడిగా కృష్ణ గారు ఎంపికయ్యారు. కృష్ణుడి పాత్రలో శోభన్ బాబు గారిని తీసుకున్నారు. కర్ణుడిగా కృష్ణన్ రాజు గారు, దుర్యోధనుడిగా కైకాల సత్యనారాయణ గారు ఎంపికయ్యారు. అయితే కృష్ణుడి పాత్ర కోసం మొదట ఎన్టీఆర్ గారిని అడిగారు, కానీ ఆయన చేయలేదు. అంతేకాదు, ఆ సబ్జెక్ట్ మీరు చేయకండి, ఆల్రెడీ నేను సినిమా చేస్తున్నానని ఎన్టీఆర్ చెప్పారట. తాను కాదండి, జస్ట్ అందులో ఓ పాత్ర మాత్రమే చేస్తున్నాను అని కృష్ణ గారు అన్నారట. ఇలా డైరెక్టర్, నిర్మాతలు చేస్తున్నారు, తనకు సంబంధం లేదు అన్నారు. అయినా రామారావు గారు గట్టిగానే చెప్పారట. గతంలో అల్లూరి సీతారామరాజు విషయంలో ఇలానే వచ్చారు, ఇప్పుడు అలానే చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారట ఎన్టీఆర్ గారు. అయినా డైరెక్టర్స్, నిర్మాతల ఒత్తిడి మేరకు తాను ఆ సినిమా చేయాల్సి వచ్చిందట. మరోవైపు సేమ్ టైంలో ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ మూవీ చేశారు. ఈ రెండు మూవీస్ 1977లో సంక్రాంతికి రిలీజ్ అయ్యాయి. పౌరాణికాల్లో ఎన్టీఆర్కి పోటీ ఎవ్వరూ నిలువరు. ఆ సమయంలో కూడా అదే జరిగింది. ఎన్టీఆర్ దానవీర సూరకర్ణ ముందు కృష్ణ గారి కురుక్షేత్రం నిలువలేదు. ఎన్టీఆర్ ముందు కృష్ణ గారు తేలిపోయారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దానవీర సూరకర్ణకి జనం బ్రహ్మరథం పట్టారు. అయితే తెలుగు స్టేట్స్లో కురుక్షేత్రం మూవీ ఆడలేదు, కానీ ఇతర స్టేట్స్లో ఈ మూవీ బాగా ఆడిందట. తమిళనాడు, కర్ణాటకలో ఈ మూవీకి మంచి ఆదరణే వచ్చిందట. కృష్ణ గారి పౌరాణిక పద్యాలు ఎన్టీఆర్కి కూడా ఉన్నాయట. ఆయన రెచ్చిపోయి చేశారు, చాలా అద్భుతంగా చేశారు. దాని ముందు మా మూవీ నిలబడలేదు, తెలుగు స్టేట్స్లో పెద్దగా ఆడలేదు అని ఒకసారి కృష్ణ గారి స్వయంగా చెప్పారట. కానీ ఇతర స్టేట్స్లో బాగానే ఆడిందని, పైగా రిలీజ్కి ముందే బయ్యర్స్ తమ సినిమాని కొన్నారట. దీంతో తమకు నష్టాలు రాలేదని తెలిపారు. బిజినెస్ పరంగా తాము సేఫ్లోనే ఉన్నామని చెప్పారు కృష్ణ గారు ఓ పాత ఇంటర్వ్యూలో. ఎన్టీఆర్ అన్నీ తానే చేసిన దానవీర సూరకర్ణ మూవీ సంచలన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ గారు 3 పాత్రలు చేశారు. కృష్ణుడిగా, కర్ణుడిగా, దుర్యోధనుడిగా మెప్పించారు. అంతేకాదు, స్వయంగా తానే ఈ మూవీకి డైరెక్షన్ వహిస్తూ నిర్మించడం కూడా విశేషమే. ఈ మూవీ అప్పట్లో ఒక సంచలనం అని చెప్పొచ్చు.